నాన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో మనకి ఎండోక్రైన్ చాప్టర్లో మనం ఇంత ముందు క్వశ్చన్స్ అన్నీ కూడా చూసాము. దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ మెకానిజం ఆఫ్ హార్మోనల్ యాక్షన్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హార్మోన్ డజంట్ వర్క్ ఇండిపెండెంట్లీ. హార్మోన్ మన పని చేయదు, హార్మోన్ పని చేస్తుంది. అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. హార్మోన్స్ మేక్ అదర్ ఆర్గానిజం ఆర్ కెన్ సే అదర్ టార్గెట్ సెల్స్ అంటారు దాన్ని. హార్మోన్ రెగ్యులేట్స్ ద ఫంక్షన్ ఆఫ్ టార్గెట్ సెల్స్. అవునా? హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది ఎండోక్రైన్ గ్లాండ్స్. అది డౌట్ ఏం లేదు. ఈ హార్మోన్స్ అనేవి ఒక సెల్ ఫంక్షన్ని ఒకటి ఎక్కువగా పనిచేయాలని చెప్తుంది, లేదా తక్కువగాన పనిచేయాలా చెప్తుంది. సో కాబట్టి హార్మోన్స్ ఏమంటారంటే రెగ్యులేటర్స్ అంటారు. హియర్ హార్మోన్స్ either stimulate or inhibit their target cells. ఇక్కడ హార్మోన్స్కి ప్రతి హార్మోన్కి ఒక స్పెసిఫైడ్ టార్గెట్స్ ఉంటుంది. టార్గెట్స్ అంటే కీ చైన్, లాక్ అండ్ కీ మెథడ్ లాగా హార్మోన్స్ ఉంటుంది. ఈ హార్మోన్ పర్టికులర్గా ఒక టార్గెట్ మీద మాత్రమే అది పనిచేస్తుంది, మిగతా ఎన్ని ఉన్నా కూడా పనిచేయదు. ఎలాగైతే మనం వాడుతున్నటువంటి కీస్, అవునా, ఈ కీస్ పర్టికులర్గా ఒక లాక్ మాత్రమే ఓపెన్ అవుతుందో అలా ఉంటుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది. హార్మోన్స్ ఐదర్ స్టిమ్యులేట్ ఆర్ ఇన్హిబిట్ ది టార్గెట్ యాక్టివిటీస్, సో దే ఆర్ కాల్డ్ రెగ్యులేటర్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ కాన్సెప్ట్ హార్మోనల్ రిసెప్టర్స్. Each and every target cells will have specific points, that specific points in which they come in contact with the hormones. దాన్నే హార్మోనల్ రిసెప్టార్స్ అని అంటారు. సో ప్రతి దాంట్లో ఒక స్పెసిఫిక్గా ఒక పార్ట్ ఉంటుంది. ఆ ఒక సెల్లో ఒక స్పెసిఫిక్గా ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ ఆ యొక్క హార్మోన్ని రిసీవ్ చేసుకుంటుంది. దాన్నే హార్మోనల్ రిసెప్టార్స్ అంటారు. నెక్స్ట్, ఇప్పుడు హార్మోన్స్లో రెండు రకాలు ఉన్నాయి. మీకు ఇంత ముందు ఒకసారి చెప్పాను, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ అని. హైడ్రోఫిలిక్ అంటే ఏంటి? వాటర్ లవింగ్ అని. హైడ్రోఫోబిక్ అంటే వాటర్ ఫియరింగ్ అని. అవునా? ఇప్పుడు హార్మోన్స్ కూడా అంతేనండి. కొన్ని హార్మోన్స్ ఒక సెల్ యొక్క మెంబ్రైన్ అనేటువంటి ప్లాస్మా మెంబ్రైన్ పైన బైండ్ అవుతుంది, కొన్ని డైరెక్ట్గా సెల్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది ఆ యొక్క ప్లాస్మా మెంబ్రైన్ గుండా. సో ఇప్పుడు నెంబర్ 1, ఫస్ట్ ఒక హార్మోను ప్లాస్మా మెంబ్రెయిన్ పైన అటాచ్ అవుతే దాన్నే మెంబ్రెయిన్ బౌండ్ హార్మోన్స్ అంటారు. అంటే ఈ హార్మోను సెల్ లోపలికి పోదు, సెల్ యొక్క బయట మాత్రమే ఉండిపోతుంది. దాన్నే మెంబ్రెయిన్ బౌండ్ అంటారు. ఇంకొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఏమంటారంటే లిపిడ్ హార్మోన్స్ అని చెప్పొచ్చు. లిపిడ్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క గోడను, దట్ ఇస్ లేయర్ని దాటుకొని ఆ యొక్క సెల్ లోపలికి వెళ్తుంది. ఆ యొక్క సెల్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని పార్ట్స్, దట్ ఇస్ రెసెప్టార్స్, దాంతో కంబైన్ అవుతుంది. దాన్నే ఇంట్రాసెల్యులర్ రెసెప్టార్స్. అంటే కొన్ని సెల్స్లో ప్లాస్మా మెంబ్రెయిన్ దాటుకొని కొన్ని హార్మోన్స్ సెల్ లోపలికి ఎంటర్ అవుతాయి. దాన్నే ఇంట్రాసెల్యులర్ రెసెప్టార్స్ అంటారు. ఇప్పుడు ఒక హార్మోన్ సెల్ లోపలికైనా పోని, లేదా సెల్ మెంబ్రెయిన్ కైనా పోని, ఎక్కడికైనా పోని, అవి ఒక కంబైన్ అవుతుంది. హార్మోను రెసెప్టారు కంబైన్ అవుతుంది. రెసెప్టార్ అంటే ఏంటి? ఒక టార్గెట్ సెల్ ఉంటుంది. ఆ టార్గెట్ సెల్లో స్పెసిఫిక్ పార్ట్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ పార్ట్ దగ్గర ఈ యొక్క హార్మోను అటాచ్ అవుతుంది. సో ఎక్కడైతే హార్మోను స్పెసిఫిక్ పార్ట్ అటాచ్ అవుతుందో అక్కడ ఒక కాంప్లెక్స్ నేచర్, దట్ ఈస్ ఒక కాంప్లెక్స్. దాన్ని ఏమంటారంటే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్.
హార్మోను రెసెప్టార్ రెండు కలిసింది కాబట్టి దాన్ని హార్మోన్ రెసెప్టార్ కాంప్లెక్స్ అని అంటారు. సెకండ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇంతకు ముందు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటది? కొన్ని సందర్భాల్లో ఒక హార్మోను ఒక సెల్ మెంబ్రేను లోపలికి పోదు. అవునా? అంటే లోపలికి పోదంటే అది ఖచ్చితంగా వాటర్ మాలిక్యూల్ అంటే హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్నటువంటి ఒక హార్మోను. మనకి ఎపినెఫ్రిన్ ఒక హార్మోన్ వస్తుంది. అవునా? ఈ హైడ్రోఫిలిక్ హార్మోన్ అయినటువంటిది ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఒక లిపిడ్ లేయర్. ప్లాస్మా మెంబ్రేన్ అంటేనే లిపిడ్ లేయర్. సో ఈ వాటర్ మాలిక్యూల్ అంటే ఒక వాటర్తో తయారైనటువంటి హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్నటువంటి ఒక హార్మోన్ దట్ ఈస్ ఎపినెఫ్రిన్ అనుకుందాం. ఈ హార్మోను ఆ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ దాటుకొని లోపలికి పోదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక హార్మోన్ ఒక ప్లాస్మా మెంబ్రేన్ అనుకోండి, ఇది ప్లాస్మా మెంబ్రేన్. ఈ హార్మోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెసెప్టార్ ఉంటుంది. ఈ రెసెప్టార్ కి ఈ హార్మోన్ అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ దీంట్లో నుంచి లోపలికి వస్తుంది. అంటే హార్మోన్ లోపలికి రాదు. హార్మోన్ వచ్చి ప్లాస్మా మెంబ్రేన్ పైన ఉన్నటువంటి కొన్ని యొక్క సెల్స్ లో ఉండే రెసెప్టార్ తో అటాచ్ అవుతుంది. ఈ అటాచ్మెంట్ ఇంపాక్ట్ వల్ల ప్లాస్మా మెంబ్రేన్ లోపల అంటే సెల్ లోపల ఉన్నటువంటి చేంజెస్ ఈ యొక్క హార్మోన్ తీసుకొస్తుంది. ఇస్ ఇట్ రైట్? అర్థమైందా? హార్మోన్ అనేది సెల్ కి బయటే ఉంటుంది. ఇట్ నెవర్ కమ్స్ ఇన్సైడ్. ఈ హార్మోన్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ కి ఆ యొక్క మెంబ్రేన్ లో ఉండే రిసెప్టార్ తోనే కంబైన్ అవుతుంది. ఇక్కడ ఈ రెండు కంబైన్ అయిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ లోపల పడుతుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ హార్మోన్ రిసెప్టార్ అన్ని కూడా బయట ఉన్నాయి. దాని యొక్క ఇంపాక్ట్ లోపలికి వచ్చింది. ఇక్కడ నుంచి మెసెంజర్ ద్వారా ఆ యొక్క న్యూక్లియస్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది, లేదా సైటోప్లాజంలోకి వెళ్ళడం జరుగుతుంది. దాన్నే సెకండ్ మెసెంజర్ అంటారు. సెకండ్ మెసెంజర్ ఎందుకు అంటారంటే ఫస్ట్ మెసెంజర్ ఏంటి తెలిసి సెకండ్ మెసెంజర్ తెలుసు. ఫస్ట్ మెసెంజర్ అంటే ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది ఫస్ట్ మెసెంజర్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన శరీరంలో కిడ్నీకి యాంటీరియర్ సైడ్ అటాచ్ అయినటువంటి ఆడ్రినల్ గ్లాండ్ ఉంది. ఈ ఆడ్రినల్ గ్లాండ్ ఒక భయానక సిచ్యువేషన్ వచ్చింది. అవునా? ఒకటి ఎదురుగా ఉంది, ఒక పిచ్చుకు వచ్చింది. నువ్వు ఒకటి పారిపోవాలి అన్నప్పుడు నీ శరీరంలో ఉండే కిడ్నీ పైన అటాచ్ అయినటువంటి ఆడ్రినల్ గ్లాండ్ ఆడ్రినాలిన్ లేదా ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క రిలీజ్ అయినటువంటి హార్మోన్ ఏం చేస్తుందంటే నీ యొక్క గుండె కొట్టుకునే వేగము, గాలి పీల్చుకునే వేగము ప్లస్ కళ్ళు బాగా ఓపెన్ చేసేసి నీ శరీరము ఏదో కుక్కను కొట్టడము లేదా దాని నుంచి పారిపోవడము, దాన్ని ఏమంటారు? ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అంటారు. సో ఈ యొక్క ఎపినెఫ్రిన్ హార్మోను ఏం చేస్తుంది? మనకి హార్మోన్ బాడీలోకి రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఎక్కడో కిడ్నీ దగ్గర అటాచ్ అయినటువంటి అడ్రినల్ గ్లాండ్. దాని యొక్క అడ్రినల్ గ్లాండ్లో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కార్టెక్స్ భాగము, మధ్యలో ఉండేది మెడుల భాగం, అంతే కదా? ఇది అడ్రినల్ గ్లాండ్ అనుకుంటే బయట వైపు ఏమో కార్టెక్స్ అంటారు, మధ్య భాగము మెడుల భాగం అంటారు. సో ఈ యొక్క మధ్య భాగంలో అడ్రినల్ మెడుల భాగంలో ఆ యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్కడ చూడండి, ఎక్కడో కిడ్నీ దగ్గర ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్ ఆ యొక్క హార్మోన్ రక్తంలో విడుదల చేయడం ఏంటి? విడుదలైనటువంటి హార్మోన్ అక్కడి నుంచి బ్లడ్లో కలవడం ఏంటి? బ్లడ్లో కలిసిన తర్వాత అంటే అది బ్లడ్లో కలిసిన తర్వాత అది గ్లైకోజన్ దట్ ఈస్ లివర్కి వెళ్ళడం ఏంటి? లివర్లో గ్లూకోజ్ ఉన్న ఫలంగా రిలీజ్ అయ్యేలాగా చేయడము. అంటే అంతవరకు నువ్వు తిన్నావో తినలేదో అది పక్కన పెట్టేద్దాం.
ఎప్పుడైతే ఒక సమస్య వచ్చింది అవునా, సో అడ్రినల్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్స్ అంటారు. స్ట్రెస్ మానసికమైనటువంటి ఒక కష్టం వచ్చినప్పుడు, అది శారీరకమైన కష్టం కావచ్చు లేదా మానసికమైన కష్టం కావచ్చు, నీ శరీరాన్ని సిద్ధపరచుకోవడం కోసము ఇక్కడ ఏం జరిగింది, ఈ యొక్క అడ్రినల్ గ్లాండ్ బ్లడ్లోకి రిలీజ్ అయింది. అంటే ఒక మెసేజ్ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? లివర్కి వెళ్ళింది. లివర్ నుంచి ఏం ఆన్సర్ వస్తుందంటే ఆ యొక్క గ్లూకోజ్ రిలీజ్ చేయమంటుంది. ఆ యొక్క గ్లూకోజ్ మళ్ళీ బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఆ యొక్క శరీరం అంతా తిరుగుతుంది. ఏ సెల్స్కి గ్లూకోజ్ కావాలో ఆ సెల్స్కి గ్లూకోజ్ త్వరగా, అంటే ఏంటి, బ్యాంక్లో ఉండే డబ్బులు బయటకు తీసుకురావడం అన్నమాట. అంటే అక్కడ అంతవరకు లైవర్లో ఉన్నటువంటి గ్లైకోజన్ని బయటకు తీసుకురావడం, అది అక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్. ఇజ్ ఇట్ రైట్? అర్థమైందా? దాన్ని ఫస్ట్ మెసెంజర్ అంటారు. ఇప్పుడు సెల్ లోపల జరిగేదాన్ని సెకండ్ మెసెంజర్. అర్థమైంది నాన్న? ఇక చూడండి, ఈ యొక్క ఎపినెఫ్రిన్ దట్ ఈస్ అడ్రినల్ హార్మోన్ ఒక సెల్ లోపలికి పోదు. సెల్ మెంబ్రేన్, ఇది ప్లాస్మా మెంబ్రేన్, ఇది ప్లాస్మా మెంబ్రేన్, ఇది ఒక సెల్ ప్లాస్మా మెంబ్రేన్. సో ఈ హార్మోన్ లోపలికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ రెసెప్టార్ ఉంటుంది. ఇవి రెండు కలుస్తుంది, ఒక కాంప్లెక్స్ ఏర్పడుతుంది. బయట ఇవి రెండు ఏర్పడింది కాబట్టి లోపల కొన్ని చేంజెస్ వస్తుంది. సో ఈ చేంజెస్ ఏమంటారు? సెకండ్ మెసెంజర్. అవునా? సో బయట హార్మోన్ రిసెప్టర్ కలిసినందువల్ల దాని ఇంపాక్ట్ వల్ల లోపల ఉన్నటువంటి కొన్ని సెల్స్లో లోపల ఉన్నటువంటి ఆర్గనల్స్ దట్ ఈస్ కెమికల్ కాన్స్టిట్యూషన్లో చేంజెస్ వస్తే దాన్ని సెకండ్ మెసెంజర్ అని అంటారు. అర్థమైందా? హార్మోన్స్ ఇంటరాక్టింగ్, మీకు టెక్స్ట్ బుక్లో హార్మోన్స్ ఇంటరాక్టింగ్ విత్ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్ డు నాట్ ఎంటర్ ద టార్గెట్ సెల్ బట్ దే జనరేట్ సెకండ్ మెసెంజర్స్. ఓకేనా? ఇది క్లియర్. అర్థమైందా? సో ఇక్కడ హార్మోన్స్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఇంటరాక్టింగ్ విత్ బౌండ్ రిసెప్టార్స్ టార్గెట్ సెల్ లోపల పోవలేదు, బట్ ఇనిషియేటింగ్ సెకండ్ మెసెంజర్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దట్ ఈస్ మన యొక్క ఎపినెఫ్రిన్. సో ఎపినెఫ్రిన్ లేదా అడ్రినల్ అనే హార్మోన్ రిలీజ్ అయింది, బ్లడ్లోకి వచ్చింది, బ్లడ్లో నుంచి సెల్ మెంబ్రేన్కి వచ్చింది, రెసెప్టర్స్ తో కలిసింది. అక్కడ నుంచి ఇక చూడండి, ఇక్కడ 3 ప్రోటీన్స్ ఉంటుంది. ఆ 3 ప్రోటీన్స్ నుంచి ఒక ప్రోటీన్ డిసోసియేట్ అవుతుంది, 2 ఏర్పడుతుంది. ఈ 2 ఏర్పడిన తర్వాత వేరొక ప్రోటీన్ తో కలుస్తుంది. ఇవన్నీ స్టోరీ అదే. దట్ ఈస్ జీ ప్రోటీన్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ బైండ్స్ విత్ జీటీపీ అండ్ యాక్టివేట్స్ అడ్రినల్ సైక్లేస్, అంటే ఒక మెంబ్రేన్ ఎంజైమ్. ఇది ఒక ఎంజైమ్, అంటే మెంబ్రేన్ లో ఉండే ఈ ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. అంతవరకు నిద్రపోతున్నటువంటి ఎంజైమ్ దీని వల్ల ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అయిన తర్వాత యాక్టివేటెడ్ డైనమిక్ సైక్లస్, అవునా, యాక్టివేటెడ్ ఈ యొక్క సైక్లస్ ఫార్మ్స్ క్యాంప్ ఫ్రమ్ ఏటీపీ. ఇది ఏర్పడిన తర్వాత దట్ ఈస్ క్యాంప్ యాక్టివేట్స్ ప్రోటీన్ కైనేస్, ఇది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? యాక్టివేట్స్ ఫాస్ఫోరైలేస్. ఈ ఫాస్ఫోరైలేస్ ఎంజైమ్ యాక్టివేట్ చేసిన తర్వాత ఫాస్ఫోరైలేస్ ఏం చేస్తుంది? గ్లైకోజన్ ని గ్లూకోజ్ 6 గా మారుస్తుంది. గ్లూకోజ్ 6 ఏమైపోతుంది? లాస్ట్ కి గ్లూకోజ్ గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, అన్ని కూడా కేస్కేడ్ రియాక్షన్ అంటారు. కేస్కేడ్ అంటే ఒకదాని నుంచి ఒకదానికి వచ్చి కంటిన్యూస్ గా స్టెప్ బై స్టెప్ జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి, ఈ తర్వాత ఇట్లా ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? ఈ యొక్క ప్రోటీన్స్, అవునా, తర్వాత ఎంజైమ్స్ అనేవి, ఇవి అర్థం కావాలంటే ఒక పాయింట్ మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. శరీరంలో అంతవరకు రక్తము చాలా లిక్విడ్గా మన యొక్క రక్తనాళాల్లో పోతూ ఉన్నాయి. అప్ టు నౌ ద బ్లడ్ ఈస్ ఫ్రీలీ సర్క్యులేటింగ్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. సడన్లీ ఎన్ యాక్సిడెంట్ అక్కర్డ్, ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఇంజ్యూరీ అనేది ఉంది. బ్లడ్ ఏమవుతుంది? కాసేపు బ్రైట్కి వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? క్లాటింగ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? అంతవరకు లిక్విడ్గా ఉండేది కాస్త క్లాట్ అయిపోతుంది, అవునా? సో అదే కదా మనకి ఏమంటున్నాము, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఇంజ్యూరీ బ్లడ్ వెసల్స్ ఫస్ట్ టిష్యూ థ్రాంబోప్లాస్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, అవునా? అక్కడి నుంచి అదే ప్రోథ్రాంబిన్ అవుతుంది, ప్రోథ్రాంబిన్ నుంచి థ్రాంబిన్ అవుతుంది, థ్రాంబిన్ ఫైబ్రోజన్ మారుస్తుంది, ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ గా మారుతుంది, అవునా కదా? ఫైబ్రోజన్ ఇస్ నథింగ్ బట్ ఎ సాల్యుబుల్ ప్రోటీన్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటు ఫైబ్రిన్ బై థ్రాంబిన్.
అంటే ఒక బ్లడ్ కోయాగులేషన్లోనే ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ జరుగుతుంది కదా, ఇక్కడ కూడా అదే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. కాకపోతే ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ దేని గురించి చెప్తుందంటే ఇక్కడ హార్మోన్ సెల్ లోపలికి పోలేదు. ఇక్కడ ఏం జరిగింది, సెల్ బయటే ఉంది, హార్మోన్ ఎపినెఫ్రిన్ హార్మోన్ బయటే ఉంది, సెల్ మెంబ్రేన్తో బైండ్ అయింది. దానివల్ల ఒక సెకండ్ మెసేంజర్ అనేది ఏర్పడింది. అంటే జీ ప్రోటీన్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ బైండ్స్, ఇది బ్యాక్వర్డ్స్, ఇది వచ్చింది, ఇది సెకండ్ మెసేంజ్. ఈ సెకండ్ మెసేజ్ ఇంకొక కెమికల్ యాక్టివేట్ చేస్తుంది, దట్ ఈస్ యాక్టివేటెడ్ వెలెంట్ సైక్లోస్. ఏమవుతుంది, క్యాంప్, దట్ ఈస్ ఫార్మ్స్ ఏటీపీ. సో అక్కడి నుంచి ఏటీపీ యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రోటీన్ కైనేస్ ఏం చేస్తుంది, ఫాస్ఫోరేస్. ఈ ఫాస్ఫోరేస్ మళ్ళీ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త గ్లూకోజ్ గా మారుస్తుంది. తద్వారా ఆ యొక్క సెల్, ఆ యొక్క లివర్ లో, ఇది ఎక్కడ జరుగుతుంది, లివర్ లో జరుగుతుంది, లివర్ సెల్ లో జరుగుతుంది, దట్ ఈస్ హెపటోసైట్స్ లో జరుగుతుంది. గ్లూకోజ్ సెల్స్ అనేది బయటకు వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హార్మోను, దట్ ఈస్ లిపిడ్ హార్మోన్, దట్ ఈస్ ఆల్డోస్టెరాన్ హార్మోన్. ఒక ఎగ్జాంపుల్, అది నేరుగా సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క సెల్ లోపల ఉండే ఇంట్రా సెల్యులార్ రెసెప్టార్తో బైండ్ అవుతుంది. ఇంట్రా సెల్యులార్. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్తో సంబంధం లేదు. ఆల్డోస్టెరాన్ అంటే లిపిడ్ హార్మోను డైరెక్ట్గా సెల్ లోపలికి వస్తుంది. సెల్ లోపలికి వచ్చి సెల్ లోపల ఉండే ఇంట్రా సెల్యులార్ రెసెప్టార్తో బైండ్ అవుతుంది. అక్కడి నుంచి అది న్యూక్లియస్లోకి వెళ్తుంది. న్యూక్లియస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి న్యూక్లియస్ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ బయటకు వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ రైబోజోమ్స్తో కలిసి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయిపోయింది స్టోరీ, అర్థమైందండి. సో ఇక్కడ ప్రోటీన్స్ తగు విధంగా ప్రొడ్యూస్ అవడం అనేది జరిగింది. ఎలా జరిగింది, సెకండ్ కేస్ ఆల్డోస్టెరాన్, దట్ ఈస్ లిపిడ్ హార్మోను, ఆ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ కూడా లిపిడ్ కాబట్టి ఈజీగా ఆ లిపిడ్ హార్మోన్ ప్లాస్మా మెంబ్రేన్ దాటుకొని లోపలికి వచ్చింది. సెల్ లోపల ఉండే ఇంట్రా సెల్యులార్ రెసెప్టార్తో కలిసింది. కలిసిన తర్వాత న్యూక్లియస్లోకి వెళ్ళింది. న్యూక్లియస్ వెళ్ళిన తర్వాత అక్కడ డిఎన్ఏలో చేంజెస్ వచ్చి ఒక ఎంఆర్ఎన్ఏ బయటకు వచ్చింది. ఎక్కడ న్యూక్లియస్ నుంచి ఎంఆర్ఎన్ఏ బయటకు వచ్చింది. ఆ ఎంఆర్ఎన్ఏ రైబోజోమ్స్తో కలిసిన తర్వాత ప్రోటీన్స్ అనేది ఏర్పడింది, అది బయటికి వచ్చింది. ఇది ఇంకొక టైప్ ఆఫ్ హార్మోన్ మెకానిజము. అర్థమైందా, దట్ ఈస్ హార్మోన్ మెకానిజం. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యాంక్రియాస్. సో ఈ ప్యాంక్రియాస్ 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది, 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, మెయిన్గా ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ గురించి మనం చాలా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. నెంబర్ 1, ప్యాంక్రియాస్ ఈజ్ బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఆర్గాన్ అంటారు. సో ప్యాంక్రియాస్ ఈస్ ఏ లీఫ్-లైక్ స్ట్రక్చర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక లీఫీ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది, అవునా. సో ప్యాంక్రియాస్ ఎక్సోక్రైన్ ఫంక్షన్, దట్ ఈస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎంజైమ్స్. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ కొన్ని చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. దట్ ఈస్ లైపేస్, ట్రిప్సిన్, అమైలేస్, అవునా. సో ఇక్కడ ఈ యొక్క ఎక్సోక్రైన్ ఫంక్షన్ గురించి మామూలుగా డైజెషన్ చాప్టర్లోనే మనం చదువుకుంటాం. దట్ ఈస్ ట్రిప్సిన్, అమైలేస్, ఆ యొక్క లైపేస్ అనేవి ఆ యొక్క ప్రోటీన్స్ మీద, కార్బోహైడ్రేట్స్ మీద, ఫ్యాట్స్ మీద, వాటి మీద దానిపైన ప్రభావం చూపించి వాటిని మారుస్తూ ఉంటాయి. అది ఓకే. సెకండ్ కాన్సెప్ట్, ఇక్కడ మన కాన్సెప్ట్ ఎండోక్రైన్ కాన్సెప్ట్ బేసిక్ కావాలి. ఈ యొక్క ప్యాంక్రియాస్లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయంట. ఒకటి అసినై అనే ఒక సెల్స్, సెకండ్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్. ప్యాంక్రియాస్ లో అసినై, ఈ అసినై అనేది ఏంటంటే ఎంజైమ్ ఉత్పత్తి చేసే సెల్స్. 99% ఇవే ఉంటాయి ప్యాంక్రియాస్ లో. అసినై అనేవే ఉంటాయి, దట్ ఈస్ 99% అవి ఎంజైమ్ ప్రొడక్ట్స్ సంబంధించిందే, కొంత మాత్రమే ఇవి ఉంటాయి. ఇప్పుడు ఎండోక్రైన్ సంబంధించి కొన్ని సెల్స్ ఏంటంటే దాన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అంటారు.
ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అని ఎందుకు వచ్చిందంటే పౌల్ లాంగర్ హ్యాండ్స్ అనే సైంటిస్టు ఈ యొక్క ప్యాంక్రియాస్ లో అక్కడక్కడ కొన్ని డిఫరెంట్ గా ఉన్నటువంటి సెల్స్ ని గమనించాడు. కాబట్టి అతను కనిపెట్టాడు కాబట్టి వీటికి ఆ పేర్లు పెట్టేశాడు. ఒకటి. రెండోది, ఇది ఒక సముద్రంలో అక్కడక్కడ భూమి కనిపించినట్టు అక్కడక్కడ దీపంలా కనిపించింది కాబట్టి దీన్ని ఐలెట్స్ అని లాంగర్ హ్యాండ్స్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయంట. ఒకటి ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ అనేవి ఏం చేస్తాయంట, గ్లూకోగాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయంట. బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గ్లైకోజెన్సిస్, అవునా, గ్లైకోనియోజెన్సిస్, అవునా. ఇక్కడ ఏంటంటే గ్లైకోనియోజెన్సిస్ ఉందామా, గ్లైకోనియోజెన్సిస్ అంటే గ్లైకోనియోజెన్సిస్ అంటే గ్లైకోజన్ ఏర్పడటం, అవునా. గ్లైకోజన్ కొత్తగా ఏర్పడదాన్ని గ్లైకోనియోజెన్సిస్, కొత్తగా ఈ యొక్క గ్లైకోజన్ అనేది ఏర్పడడం, అవునా. గ్లైకోజన్ లైసిస్ అంటే ఆ యొక్క గ్లూకోజన్ నుంచి ఆ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ రావడము. డిఫరెన్స్ అర్థమైంది నాన్న? లైసిస్ అంటే గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్ గా విడిపోవడాన్ని అక్కడ గ్లైకాలసిస్ అంటారు. సరే, ఇవి 2 పక్కన పెడదాం. ఫస్ట్ బేసిక్ వద్దాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గ్లూకోగాన్ పొందాం. గ్లూకోగాన్ యొక్క నేచర్ ఏంటంటే ఇట్ ఈస్ హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అని పిలుస్తారు. దాన్ని హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అని పిలుస్తారు. కారణం ఏంటంటే దీస్ గ్లూకోగాన్ హార్మోన్ will increase the glucose level in the blood. సో ఈ యొక్క గ్లూకోగాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది, అవునా. అదొకటి హైపర్ గ్లైసెమిక్ హార్మోన్. సెకండ్ కండిషన్ ఇన్సులిన్ హార్మోన్. ఇది హైపోగ్లైసెమిక్ హార్మోన్ అంటారు. అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది. సో 2 కూడా ఆపోజిట్గా పని చేస్తూ ఉంటుంది. ఇన్సులిన్ ఆ గ్లూకోగాన్ హార్మోన్ ఏమో గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ లాగా చేయడము, అవునా. ఇజ్ ఇట్ రైట్? గ్లూకోగాన్ నుంచి ఆల్రెడీ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ను రాబట్టాడు. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో కాన్సెప్ట్ ఏంటి, గ్లూకోగాన్ ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది, అవునా, గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్ గా మార్చి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని పెంచుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని పెంచుతుంది. అదే ఇదేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని, అవునా, గ్లైకోజన్ గా మార్చడము లేదా సెల్ లోపలికి తీసుకోవడం, సెల్ లోపలికి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ప్యాంక్రియాస్ కొంతమందికి డయాబెటీస్ మిల్లెట్స్ అంటారు. ఈ డయాబెటీస్ మిల్లెట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డయాబెటీస్ మిల్లెట్స్లో ఏంటంటే ఒక పేషెంట్కి అతని ప్యాంక్రియాస్లో ఉండే ఇన్సులిన్ హార్మోన్ కానీ తక్కువ ఉత్పత్తి అయినా లేదా పూర్తిగా ఇన్సులిన్ హార్మోన్ అసలు ఉత్పత్తి కాకపోతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. దాన్నే, అవునా, దాన్ని షుగర్ లేదా డయాబెటీస్ మిల్లెట్స్ అంటారు. ఇది ఒక రకము. రెండో రకం ఏంటంటే ప్యాంక్రియాస్ ఈ యొక్క ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తూ ఉంది. అయితే సెల్స్ ఆ యొక్క ఇన్సులిన్ హార్మోన్ని అప్టేక్ చేసుకోలేక, అవునా, ఆ యొక్క గ్లూకోజ్ అలానే ఉండిపోయింది. ఇక చూడండి, ఇప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ ఇది ఉంది, ఇది బ్లడ్ అన్నారు, గ్లూకోజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏం చేయాలి, ఇన్సులిన్ ఏం చేస్తుందంటే
ఇన్సులిన్ మేక్ ద సెల్ చిన్న ఓపెనింగ్ లాగా చేసి ఆ గ్లూకోజ్ లోపలికి పోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇన్సులిన్ హార్మోన్ మేక్ ద గ్లూకోజ్ ఎంటర్ ఇంటు ద సెల్, thereby the cell can do its own cellular respiration for generation of ATP which is required, that is energy. అవునా? సో ఈ యొక్క ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ లోపలికి పోవడానికి ప్రయత్నం చేస్తే అది చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమైపోతుంది, ఇది సరిగా రెస్పాండ్ అవ్వకపోతే కూడా ఇన్సులిన్ హార్మోన్ ఉన్నా కానీ ఆ యొక్క గ్లూకోజ్ సెల్లోకి పోదు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ డయాబెటీస్, దట్ ఈస్ డయాబెటీస్ మిల్లెట్స్. ఇప్పుడు అర్థమైంది నాన్న? సో ఈ రెండు కండిషన్ అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దట్ ఈస్ ఇన్సులిన్ షాక్. అవునా? అంతే కదా నాన్న? ఇన్సులిన్ షాక్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. వాట్ ఈస్ ఇన్సులిన్ షాక్? రెండోది, వై డస్ షుగర్ అపియర్ ఇన్ ది యూరిన్ ఆఫ్ డయాబెటిక్. రెండు కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్, ఇప్పుడు ఒక మనిషి శరీరంలో ఉన్నట్టుండి ఎక్కువగా ఇన్సులిన్ హార్మోన్ కానీ ఉత్పత్తి అవుతే బ్లడ్లో ఉండాల్సినటువంటి గ్లూకోజ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అదంతా కూడా గ్లైకోజన్గా మారిపోయి అతని సెల్స్కి గ్లూకోజ్ అందకపోతే, బ్లడ్లో గ్లూకోజ్ కానీ అందకపోతే ఏమైపోతుంది, ఒక మనిషి కోమాకు కూడా వెళ్ళిపోవచ్చు, లేదా అతను పూర్తిగా చల్లబడే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఇన్సులిన్ షాక్ అంటారు. ఇన్సులిన్ షాక్ అంటే whenever insulin produced excessively which causes a low level of glucose in the blood which may lead to coma condition. అవునా? దాన్ని ఇన్సులిన్ షాక్ అంటారు. విచ్ మే లీడ్ టు కోమా కండిషన్. ప్రతి ఒక్కరికి కోమా అనుకోదు, కాకపోతే ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువైపోతే కూడా బ్లడ్లో ఉండాల్సిన గ్లూకోజ్ లెవెల్ పర్సంటేజ్ పడిపోతే కూడా అతను కళ్ళు తిరిగి పడిపోయే నేచర్ ఉంటుంది. దాన్ని ఇన్సులిన్. ఇప్పుడు సెకండ్ కేసులో ఎందుకు యూరిన్లో ఆ యొక్క గ్లూకోజ్ వస్తుంది? వెన్ దెర్ ఇస్ ఏ persistent glucose in the blood, it results in the glucose in the urine also. దీని కండిషన్ ఇప్పుడు ముందు మీకు చెప్పాను. ఏం చెప్పేసాను మొత్తం రాసుకోవచ్చు. దట్ ఈస్ బీటా సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. ఆ బ్లడ్లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుందో అల్టిమేట్గా అదే రిఫ్లెక్ట్ అవుతుంది యూరిన్లో కూడా. అంతేనా? సేమ్ ఆన్సర్ అప్లికబుల్. ఇన్సులిన్ షాక్ వేరు, బ్లడ్లో గ్లూకోజ్ రావడం వేరు. ఇన్సులిన్ షాక్ అనేది ఏంటంటే ఇన్సులిన్ హార్మోన్ ఒకవేళ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోయి ఆ వ్యక్తికి ఆ కోమా కండిషన్కో లేదా అతనికి కళ్ళు తిరిగిపోయే కండిషన్స్ వస్తే దాన్ని ఇన్సులిన్ షాక్ అంటారు. లేదా ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయిపోతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కాన్స్టెంట్గా ఎక్కువగా ఉంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది యూరిన్లో. సో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఆ ఇన్సులిన్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అవుతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది. దాన్నే కండిషన్. సో మొత్తం క్వశ్చన్స్ మనకు కవర్ అయినాయా? ఈ చాప్టర్ కవర్ అయిందా?